వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధమైన గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుని ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. దేవుడు చక్కగా ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి దేవుడు మనకి ఒక మంచి యోగ్యమైన ప్రార్థనా మందిరాన్ని అనుగ్రహించారు. దావీదు చెబుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం చదువుకుని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దావీదు ఈ విధంగా చెప్తున్నారు. మందిరం విషయానికి వెళ్ళే విషయంలో అతను ఎట్లా ఉంటాడో, అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విషయాన్ని అతను చెబుతూ ఉన్నాడు. చదవండి. నేనైతే నీ కృపాతిశయమును నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి దిక్కు చూసి నమస్కరించెదను. హల్లెలూయా. నేను చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఆమేన్. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. నా వైపు చూడండి, నా వైపు చూస్తూ వినండి. అప్పుడప్పుడు రే నీ గొడవ నాకు అనవసరం, అమ్మా నీ గొడవ నాకు అనవసరం, నేనైతే, అవునా, నా ఉద్దేశం చెప్తూ ఉన్నాను, నేనైతే అని అంటూ దావీదు అంటారు. నేనైతే, అది ఆ విధంగా మాట అర్థం చేసుకోండి. మీరేమైపోతారు నాకు అనవసరం, మీ గొడవ నాకు అనవసరం, నా సంగతి చెప్తున్నాను వినండి, నా సంగతి చెప్తున్నాను వినండి అని చెప్తున్న మాట ఇది. ఏమంటాడంటే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఎవడు గొడవ నాకు అనవసరం. నేను చెప్పేది ఏంటంటే, నేనైతే యెహోవా మందిరములో ఆయన కృపాతిశయమును బట్టి ఆయన మందిరములో నేను ప్రవేశించెదను. ప్రవేశించి నీ ఎడల భయభక్తులు కలిగి, ఎవరి ఎడల? దావీదు చెప్తున్నాడు, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు నీ పరిశుద్ధాలయమును దిక్కు చూచి నమస్కరించెదను. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఆయన చెప్తున్న మాట ఇలా చదవాలి వాక్యాన్ని మనం. నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను, నీ యందు భయభక్తులు కలిగి నీ పరిశుద్ధమైన ఆలయము దిక్కు చూస్తాను. హల్లెలూయా. అది అతని భావం, అతను హృదయంలో ఉన్నటువంటి మాట. మరి మన పరిస్థితి ఏంటి? మరి మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? మన ఉద్దేశం ఏంటి? ఆయన అంటాడు, బాబు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అబ్బాయి, మీరేమైపోతారో నాకు తెలియదు అబ్బాయి, నేనైతే నా పిల్లల్ని తీసుకుని నేనైతే దేవుని మందిరంలో ప్రవేశిస్తాను, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధమైన ఆలయము దిక్కు చూసి ఏం చేస్తాడంట? నమస్కరించెదను. హల్లెలూయా. అది ఒక్క మాటలో ఎంత భావం ఉందండి.
అతను చెప్పుకుంటున్నాడు మనస్సుతో, హృదయంతో. నీ మందిరంలో ప్రవేశిస్తాను నేను, నీ పరిశుద్ధ ఆలయం చుట్టూ దిక్కు చూస్తాను, చూసి భయభక్తులు కలిగి నమస్కరిస్తాను. హల్లెలూయా. అందుకని అయ్యా నీ మందిరం నేను ప్రవేశిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకి చక్కటి మందిరాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు మనం మట్టిలో ఇటు ఈ బరకాలు వేసుకుని ఆరాధన చేశాం, అవునా? వర్షం పడుతూ ఉంటే ఒక బరకం కట్టి వర్షం పడకుండా పైన వేస్తే అది మళ్ళీ చిల్లులు పడి బరకం పడుతూ ఉంటే దాని నిండా వర్షం నీళ్ళు నిలవ ఉంటే మరలో కర్ర తీసుకొచ్చి ఆ కర్ర బోటెట్టి ఆ కర్రతో వాటర్ అంతా కూడా మనం ఏం చేసేవాళ్ళం, బయటకు వచ్చేటట్టుగా చేసేవాళ్ళం, అవునా? ఒకవేళ వర్షం వస్తుంది అన్న, సిద్ధన్న ఒకసారి మందిరం చూసిరా, పాస్టర్ గారి మందిరంలో వాటర్ వచ్చేసిందంటే ఆయన కర్ర తీసుకుని నీళ్ళన్నీ దులిపేవాడు. మరలా నతానీలని ఫోన్ చేస్తే ఆయన వచ్చి మళ్ళీ ఆయన పొడిసేవాడు. వాటర్ అంతా కిందకి వచ్చేసింది. ఒకరోజు నానిపోయి మందిరం అంతా పడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. పడిందా? ఇది బాహ్యమైనటువంటి మందిరము, కర్రలతో కట్టబడింది, చక్క తాటి పట్టిలతో నిర్మించబడింది. ఏమైంది? గట్టిగా వర్షం వస్తే ఇరిగి పడిపోయింది. మరలా ఏం చేసాం? 4 కర్రలు తీసుకుని రాంబాయ్ బాబాయ్ని పిలుచుకుని, ఈ సిద్ధన్న, ఈ శ్రీనన్న, నతానీలన్న మేమంతా వచ్చి మరలా బోట్లు పెట్టి మరలా నిలబెట్టాం. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మన జీవితంలో మనం అనుభవించాం, అవునా కదా? అలాని మందిరాన్ని మానుకోలేదు, ఆరాధన మానుకోలేదు, ప్రార్థించడం మానలేదు, వాక్యం చెప్పడం మానలేదు. ఏదోలా దేవుని ఆరాధించాము అని స్తుతించాము, గణపరిచాము. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రతిఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక దేవుడు చక్కటి యోగ్యమైన మందిరాన్ని ఇచ్చాడు. ఇక నువ్వేమనుకోవాలంటే, ఓయ్ అక్క, నువ్వు వస్తావో మానేస్తావో, బ్రదర్ నువ్వు వస్తావో మానేస్తావో, నువ్వేం చేస్తావో, ఆదివారం పనికి వెళ్తావో, పెళ్ళికి వెళ్తావో, పబ్బానికి వెళ్తావో, దినానికి వెళ్తావో పో. నేనైతే, ప్రైజ్ ది లార్డ్, నా వైపు చూడండి, నేనైతే యెహోవా మందిరములో ప్రవేశించి ఆయన పరిశుద్ధాలయము దిక్కు చూసి ఆయనను యందు భయభక్తులు కలిగి ఆయనకి నేను నమస్కరించేదను. హల్లెలూయా అని తీర్మానం చేసుకోవాలి నువ్వు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అందరికీ అర్థం అవ్వలేదా? నువ్వేం చేయాలంటే, నేనైతే ఇక మందిరాన్ని విడిచిపెట్టను, దేవుని సన్నిధికి దూరంగాను, ఇక ఆయన పరిశుద్ధమైన ఆలయం దిక్కు చూస్తాను. దిక్కు ఎప్పుడు చూడాలి? ఆదివారమేనా? ప్రైజ్ ది లార్డ్. ఆదివారం ఒక్కరోజేనా? శనివారం ఒక్కరోజేనా? ప్రతిరోజు మందిరం దిక్కు చూడాలి నీవు. హల్లెలూయా. చెప్తాను వినండి ఒకసారి.
ప్రైజ్ ద లార్డ్. అవునా? ఓరు బాబు, మరి వాళ్ళకి ఎంత భక్తి ఉంటే. ప్రైజ్ ద లార్డ్. నీ కొరకు రక్తము కార్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు మన మరణాన్ని, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మృత్యుంజయుడని లేచిన దేవునికి నువ్వు ప్రతిరోజు ఆయన మందిరం దిక్కు చూడాలా లేదా? ప్రైజ్ ద లార్డ్. చూడాలా లేదా? ప్రతిరోజు ఆయన మందిరం దిక్కు చూడాలి. ఆయన మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలా మందిరానికి గేట్లు ఉండవు మనకి. మరి మేము ఉండేది 2 కిలోమీటర్లు, ఇక్కడేమో మనకి ఫెసిలిటీస్ లేవు కనుక మేము ఇక్కడ ఉండట్లేదు కనుక, లేకపోతే మందిరానికి డోర్లు కూడా పెట్టాం. ఎందుకంటే ప్రతిరోజు విశ్వాసులు మందిరం దిక్కు చూస్తారు, ఇంకా డోర్లు ఎందుకు మనకి? ప్రైజ్ ద లార్డ్. అవసరంలా, మన డోర్కు పెట్టలా. ఇప్పుడు ఏంటంటే కొంచెం దొంగలు వస్తూ ఉన్నారు, ఏమన్నట్టు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అందుకని గేట్ పెట్టించాను నేను, లేకపోతే పెట్టే ప్రసక్తి లేదు. అందుకని మీరు మందిరం దిక్కు చూడాలి, ఆయన ఆలయంలో ప్రవేశించాలి, ఆయనకు నమస్కారం చేయాలి, భయభక్తులు కలిగిన సన్నిధిని మీరు అనుభవించాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆయన మందిరంలోకి వెళ్ళడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఆయన ఆరాధించడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఏమండి, లాభం లేనిది ఎవరైనా వ్యాపారం చేస్తారా? లాభం లేనిదే భక్తి చేస్తారా? నువ్వు కోరుకున్నాయని ఇవ్వకపోతే భక్తి చేస్తారా? అందుకని నువ్వు చేసే భక్తిలో లాభం ఉంది. నువ్వు పడే ప్రయాసలో లాభం ఉంది. అది మామూలుది కాదు, ఇహలోక సంబంధమైనవి కావవి. కోరుకున్నావు ఇల్లు కావాలని, దేవుడు ఇస్తాడు, ఇవ్వకపోవచ్చు. నువ్వు కోరుకున్నావని నీకు ప్రభు అనుగ్రహిస్తాడు, అనుగ్రహించకపోవచ్చు. ఆయన ఇష్టం, అంతే కదక్క. అయితే నువ్వేం చేయాలంటే ఆయన మందిరాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. పరిశుద్ధమైన ఆలయం దిక్కు చూడకుండా నువ్వు ఉండకూడదు. ఆ ప్రతిఫలం ఎప్పుడో తెలుసా? ఆ లాభం నీకు ఎప్పుడో తెలుసా? ఈ భక్తి, ఈ విశ్వాసము, ఈ ప్రయాస ఒక రోజున నిన్ను నిత్య జీవంలోనికి ప్రవేశింపచేస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవం, ఆనందం, సంతోషం. మరణం ఉండనే ఉండదు నీకు, ఏడ్పు ఉండనే ఉండదు, దాహం ఉండనే ఉండదు, ఆకలి తప్పులుండవు. ఏముంటది? నిత్యము పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందువు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందువు. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు, సెరాపులు నిత్యము ఆరాధించుదురు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేయుచుందువు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరానికి రావడం ద్వారా, వాక్యం వినడం ద్వారా, ఆరాధన చేయడం ద్వారా, పాటలు పాడడం ద్వారా, పరిచర్య చేయడం ద్వారా నీకు కలిగే లాభం ఏంట్రా బాబు అని అంటే నిత్య జీవము. హల్లెలూయా.
ఎవరు ఇవ్వలేనిది అది. పనికి వెళ్ళావు, 1000 రూపాయలు ఇస్తాడు యజమానుడు, అంతేనా? కష్టపడుతున్న ఉద్యోగానికి వెళ్ళావు, నెలకి 1,00,000 రూపాయలు సాలరీ ఇవ్వగలుగుతాడు, అంతేనా? నీ కష్టానికి. ఇదిగో మందిరానికి వెళుతున్నావు, చూసావా? నువ్వు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావు, చూసావా? భక్తి చేస్తున్నావు, చూసావా? పరిచర్య చేస్తున్నావు, చూసావా? ఇదంతా దేవుని అకౌంట్లో పడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కసారిగా 10 లక్షల రూపాయలు పట్టుకొచ్చి నీ చేతిలో పెట్టావును కాక, ప్రైజ్ ది లార్డ్, ఏం చేస్తాను? ఎగిరి గొంతేవు ఇవా పవిత్రక, 10 లక్షలు పట్టుకొచ్చి నీ చేతిలో పెట్టావునికి ఎంత ఆనందం. అయ్యో స్తోత్రం, ఎంత ఆనందం అంటే. ఏం చేయాలి? 10 లక్షలు మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి అన్నీ మైండ్లో లెక్కలు వేసేసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సంపద ఇహలోకమైనది, ఇహలోకమైన సంపద. మరి దేవుడిచ్చేది ఏమిటి తెలుసా? ఈ మందిరానికి రావడం ద్వారా, మందిరం దిక్కు చూడడం ద్వారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మందిరంలో ప్రవేశించి నమస్కరించడం ద్వారా నీకు కలిగే మేలేంటో తెలుసా? నిత్య జీవం. హల్లెలూయా. మరణము లేని జీవం, మరణం లేని పరిస్థితి. అది దాని కొరకు నువ్వు మందిరానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ లాభము నువ్వు కష్టపడ్డ భక్తి, మోకాళ్ళ నుంచి చేసిన ప్రార్థన, చేతులెత్తి చేసిన ప్రార్థన, ఉపవసించి చేసిన ప్రార్థన, నువ్వు ఆరాధించినటువంటి ఆ పరిస్థితి, ఆ సమయాన్ని, నీ సమయాన్ని అంతా దేవునికి ఒక రోజు కొన్ని గంటలు ఆయన్ని ఆరాధించడం ద్వారా ఆయన జీవ గ్రంథంలో రాసుకుంటూ ఉంటాడు నీ పేరు, నీ లెక్క. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది మీకు? దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడి ఉంటుంది, చూడండి. హల్లెలూయా. యేసుకేలు ప్రక్కన ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఓకే. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహాధిపతికు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనుల్లో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. హల్లెలూయా. అర్థమైంది మీకు? అర్థం కాలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. నేను అర్థమయ్యేటట్టు చెప్తానుగా. ఆ కాలమందు మహాశ్రమ దినం వచ్చినప్పుడు, మిఖాయేలు వచ్చినప్పుడు, నీ పక్షంగా యుద్ధం చేస్తున్నప్పుడు, జీవ గ్రంథములో ఎవరైతే పేర్లు దాఖలవుతాయో వారు తప్పించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎవరు జీవగ్రంథం పేర్లు రాయబడతాయంటే, ఇప్పుడు స్కూల్కి వెళ్ళావు, మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు కదా, పంపిస్తున్నారా లేదా? ఓయ్ ఇలా చూడండి. టీచర్ వెళ్ళిన తర్వాత ఆ అటెండెన్స్ బుక్లో పేరు రాస్తుందా? టీచర్ గారు రాస్తారా? చిన్నప్పుడు మనం చదువుకున్నాక స్కూల్కి వెళ్ళిన అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళలేని వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. వెళ్ళలేని వాళ్ళు, స్కూల్కి అసలు అడుగు పెట్టిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది వెళ్ళాం కదా, చదువుకున్నాం కదా. అక్కడ అటెండెన్స్ శుభలక్ష్మి, ఎస్ సార్, గుర్తించుకోండి, స్వీట్ మెమరీస్. హల్లెలూయా. నరసింహారావు, ఎస్ సార్, ఎస్ మేడం, వచ్చాను. అప్పుడు నీ పేరు అక్కడ అటెండెన్స్ వేయబడుతుంది. అవునా? అటెండెన్స్ వేస్తారా లేదా? ఆ అటెండెన్స్ బుక్లో నీ పేరు లేదు, స్కూల్కి వెళ్ళావు, ఏం ప్రయోజనం? ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది మీకు? అటెండెన్స్ బుక్స్లో
నీ పేరు రాయబడాలి, నీ తండ్రి పేరు రాయబడుతుంది, నువ్వు ఏ క్లాసో ఏ సెక్షనో రాయబడుతుంది, లిఖించబడుతుంది, దాఖలు చేయబడుతుంది. అలా దాఖలు చేయబడకపోతే నువ్వు విడవబడతావు. ఎవరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయో వారు తప్పించుకొందురు. హల్లెలూయా. ఆ జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలంటే నువ్వు ప్రతిరోజు ఎక్కడికి రావాలి? యెహోవా మందిరం దిక్కు చూడాలి, యెహోవా మందిరంలో ప్రవేశించాలి, యెహోవా మందిరంలో భయభక్తులు కలిగి ఆయనకు నమస్కరించాలి. అప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది విషయం. అందుకని మందిరం మానుకోకూడదు, ఆరాధన మానుకోకూడదు. ఆ రోజు నీకు ఎంత కాసులు వస్తువన్నా, ఆదాయం వస్తువన్నా ప్రక్కన పెట్టు. ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం చేసుకుని వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకోవద్దు. అంటే నువ్వు దేవుని మందిరానికి రాకపోతే ఇక్కడ పేర్లేమి రాయం, కానీ భూమి మీద అంతటా చెడ్డవారి మీదనో మంచివారి మీదనో ఆయన కన్ను దృష్టి నిలిచి ఉంది. ప్రైజ్ ది లార్డ్. చూస్తాడు ఆయన. ఆయన కళ్ళు భూమిని చూస్తాయి, ప్రతి వ్యక్తిని చూస్తుంది. ఆయన నేత్రాలు, ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. అందుకనే మనకు వాగ్దానం, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ప్రభు నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. మన మీద దృష్టి నిలిపాడు, మన మందిరం మీద దృష్టి నిలిపాడు, ఆలోచన చెప్పాడు, గొప్ప కార్యాలను చేసుకుంటూ వచ్చాడు. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం కలిగినది. అందుకని దేవుని వాక్యాన్ని నమ్మాలి. సరే, సబ్జెక్టులోకి వచ్చేద్దాం. జీవన గ్రంథంలో నీ పేరు రాయబడాలి. రాయబడాలంటే నువ్వేం చేయాలి? ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలి, ప్రతిరోజు మందిరానికి రావాలి. దేవుని స్తోత్రం. ఆయన మందిర దిక్కు చూడాలి, నమస్కరించాలి భయభక్తులు కలిగి. అందుకని ఏమంటాడు? ఒరే బాబా, మీరు ఏమైపోతారో నాకు అనవసరం రా నాయన, నేనైతే యెహోవా మందిరములో ప్రవేశించేదను. ప్రైజ్ ది లార్డ్. 100వ కీర్తనలో అంటాడు, యెహోవా మందిరానికి వెళ్ళదమని జనులు నాతో అనగా. దావీదండి రాజు అండి, కింగ్. ఎవరా నువ్వు? ప్రైజ్ ది లార్డ్. కింగ్ ఆయన, రాజే మందిరానికి వెళ్తూ ఉన్నాడండి. అవునా? మరి నువ్వు పనే 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 ఏక పనే. మనం బ్రతికినంతకాలం పని చేస్తాం కదండి. పని చెబితే బోరాదు కదా. కనీసం ఒక్కరోజు దేవుడు ఏం చేశాడు? ఒరే బాబా, మీరు కష్టపడండి రా, ఒకరోజు విశ్రాంతి తీసుకోండి, సంతోషించండి, నా మందిరానికి రండి, కుటుంబ సమేతంగా నీ పిల్లల్ని తీసుకుని వచ్చి శుభ్రంగా భోజనం చేయండి, నా మందిరంలో వండుకు తినండి, ఆనందించండి రా బాబా అని చెప్తూ ఉంటే, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపగా ఈ రోజున మనిషి ఎంత మట్టుకు పనే పనే పనే, డబ్బు 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 డబ్బు. ప్రైజ్ ది లార్డ్. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. చెప్పేది ఏంటంటే, ఈ వ్యక్తి ఈ మాట ఎందుకు అంటున్నాడంటే, ఆయన మందిరంలో ఉండే ఆనందాన్ని అనుభవించే వ్యక్తి ఇతను, ఆ సంతోషాన్ని అనుభవించే వ్యక్తి. అందుకని యెహోవా ఉత్తముడని రుచి రుచి టేస్ట్ చూడాలండి. టేస్ట్ చూస్తే ఆ రోజు నీకు 1000 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలని దేవుడు నాకు 10,000 ఇస్తాడా? దేవుని స్తోత్రం. దేవుడు 700 1400 ఇస్తాడు దేవుడు నాకు, హల్లెలూయా అనే విశ్వాసంతో ఆ రోజు పక్కన పెట్టు పని, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వు.
దేవుని మందిరానికి మొక్కు చూపు, ఆయన మందిరం దిక్కు చూడు, ఆయన మందిరంలో నమస్కరించు, ఆయన భయభక్తులు కలిగి ఉండు, నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. హల్లెలూయా. అది లెక్క. జీవగ్రంథంలో రాయబడుతుంది. అప్పుడు నీవు ఆ మహాశ్రమ దినమందు తప్పించబడతావు. నీ భక్తి నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రభు అనుమతులు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని మందిరానికి రావాలి. అంతేగాని ఏదో మందిరానికి వెళ్తున్నాం కదా, వెళ్ళాలని ఆచరించాలి. ఆచారం వద్దు మనకి. ప్రైజ్ ది లార్డ్. ఆచరణ ముసుగులో ఉండవద్దు. ఆచారంగా నువ్వు వెళ్ళవద్దు దేవుని మందిరానికి. దేవుని మందిరానికి నువ్వు వచ్చే విషయంలో మనస్ఫూర్తిగా పూర్ణమైన మంచి మనస్సాక్షితో దేవుని మందిరానికి వచ్చి ఆయన ఆరాధిస్తూ ఉంటే, ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఆనందమే వేరండే. ప్రైజ్ ది లార్డ్. అవునా? ఎక్కడ దొరకదు ఈ ఆనందం. మీరు ఏదో అనుకుంటారో, మనశ్శాంతి లేదు బ్రదర్ ప్రార్థన చేయి అన్నా, నాకు అసలు మనశ్శాంతి లేదన్నా ప్రార్థన చేయి, ఆరోగ్యం లేదన్నా ప్రార్థన చేయి అని నాకు చెప్తూ ఉంటారండి. నీ మనస్సు నెమ్మదిగా ఉండాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి, నీ మదిలో ఉండాలి, నీ మైండ్లో ఉండాలి. అప్పుడు నీకు నెమ్మదిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. కొండొచ్చి మీద పడ్డా డోంట్ కేర్. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నాకు సహాయం చేస్తాడు. ఆపత్కాలములో ఆదుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆపత్కాలంలో నిన్ను ఆదుకోవాలంటే, నీ శ్రమ దినాన్న నీ దగ్గరకు వచ్చి నిన్ను హక్కున చేసుకుని నిన్ను బలపరచాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆయన మందిరం దిక్కు చూడాలా. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో ప్రవేశించాలా, భయభక్తులు కలిగి ఉండాలా, ఆయనకి నమస్కారం చేయాలా. అప్పుడు ఆపత్కాలములో నిన్ను ఆయన ఆదుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని నీకు అవసరం వచ్చినప్పుడు ప్రార్థన, అవసరం వచ్చినప్పుడు భక్తి, అవసరం వచ్చినప్పుడు దేవుడు అంటే ఆపత్కాలంలో ఆయన ఆదుకోడు, మొహం చాటేసుకుంటాడు ఆయన. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నీ మట్టుకు నీవు తీర్మానం చేసుకోవాలి, నీ మట్టుకు నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక నిబంధన చేసుకోవాలి. అయ్యా, నీ మందిరం దిక్కు చూడకుండా నేను ఉండలేను బాబు, నీ ఆలయంలో ప్రవేశించకుండా నేను ఉండలేనయ్యా, నిన్ను స్తుతించకుండా నేను ఉండలేను, నీ నామాన్ని ఘనపరచకుండా నా వల్ల కాదు, నీ కృప నా నుండి దూరము చేయొద్దని దావీదు ప్రార్థన చేసిన విధంగా నువ్వు ప్రార్థన చేసుకుని తీర్మానం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అది అప్పుడు ఆ మహాశ్రమ దినమందు జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే లిఖించబడతాయో, దాఖలాలు చేయబడతాయో వారు తప్పించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ భక్తి నిన్ను రక్షిస్తుంది. అయ్యి బాబాయ్ మందిరానికి వెళ్తున్నాను. ఒక ఆయన రోజు ఇట్లా వెళ్తూ ఉంటాడు, పెద్ద ఆయన. వినండి, నా వైపు చూడండి. రాజుగారు వందనాలండి అంటాను నేను. పాస్టర్ గారు ఆయన విషయాలు చెప్తుండే, ఏంటంటే అందరూ బాగుంటున్నారని నా బతుకు ఇలాగైపోయిందండి, ఎప్పుడు చూసినా ఇలాగ ఉంటుందని. అప్పుడు అన్నాను, మొదట్లో నన్ను చూసావా నువ్వు అన్నాను. ప్రైజ్ ది లార్డ్. చూశాను. మా మందిరం చూసావా? చూశాను. ఎట్టా ఉండేది అన్నాను. పాక్ కదండి పాస్టర్ గారు అన్నాడు. కదా, మరి ఇప్పుడు ఎట్టా ఉంది అన్నాను. బలి కట్టేశారండి, చాలా బాగుందండి పాస్టర్ గారు అన్నాడు. దేని స్తోత్రం. అప్పుడు అన్నాను, ఇదిగో నేనే నీకు సాక్షిని. ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఎట్లా మేము ఆరాధన చేసుకున్నాం, ఎట్లా మందిరం కట్టుకున్నాం, ఎట్లా భక్తి చేసాం, మరి ఇప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కూడా యేసయ్యను నమ్ముకో, భేదమేమీ లేదు. యేసు ప్రభు నమ్ముకోండి, ప్రతి ఆదివారం మందిరానికి రండి, 4 మాటలు తిరిగాను అన్నాను. ప్రైజ్ ది లార్డ్.
చెప్పాను సువార్త, నిర్మోహమాటంగా చెప్పాను, ప్రేమగా మాట్లాడాను. మనసు నెమ్మది. అందరూ బాగుపడుతున్నారంటే మేమే బాగుపడట్లేదు. నువ్వు బాగుపడతావు, రా మందిరానికి, నా దేవుడు బాగు చేస్తాడు, రండి మందిరానికి, ప్రభువుని నమ్ముకోండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. నీ భక్తి నిన్ను విడిచిపెట్టదు. ఒకరోజు ఏం చేస్తుందంటే నీ భక్తి నిన్ను రక్షిస్తుంది. అగ్నిగుండంలో పడిపోకుండా, దహించబడకుండా నువ్వు చేసే ఈ భక్తి, ఈ విశ్వాసం నిన్ను ఆ రోజున కాపాడుతుంది. హల్లెలూయా. అందుకని మందిరానికి రావాలి, అందుకని పరిచర్య చేయాలి, అందుకని ఆరాధించాలి. నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని మందిరంలో సంతోషించాలి, ఆయన సన్నిధిలో భోజనము చేయాలి. హల్లెలూయా. అంటే భోజనం అంటే దేవుని వాక్యాన్ని భుజించాలి, తినాలి. తర్వాత దేవుని మందిరంలో ఆహారం ఉండినట్లుగా మీరు ఇచ్చినటువంటి కానుకలే కానీ, దశంభాగాలే కానీ, వాటన్నిటినీ సేవకుడు ఏం చేస్తాడంటే ఆయన ధనాగారంలోంచి పరిచర్య చేస్తూ అందులోని తీసి మీకు భోజనము వడ్డిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇటు ఆత్మీయంగాను, ఇటు శరీరసారంగాను. అయ్య బాబు, ఈరోజు ఏంటంటే శేఖర్ బాబా ఈరోజు భోజనాలు ఏంటి నాకు చెప్పలేదా, నేను అన్నం వండేసాను, పప్పు వండేసాను అందే మా చంద్రకాంతమ్మ. పప్పు వండేసావా, అన్నం వండేసావా, పట్టుకొచ్చే మందిరం కాడికి అన్నాను. ప్రైజ్ ద లార్డ్. పప్పు మనకు వండేవా, కొన్ని నీళ్ళే బాగా పలసగా పెట్టో, అందరం తినేద్దాం అన్నాను. ప్రైజ్ ద లార్డ్. సిద్ధన్న గుడ్లు వండుతున్నాడని చెప్పాను. ఈరోజు బలారాధన కాదు, మరి ఎందుకు పెడుతున్నా భోజనాలు? భోజనం పెట్టాలి దేవుని మందిరంలో అని చెప్పాను. వండేసింది 2 కుండలో పట్టుకొచ్చేసాం. దేవుని స్తోత్రం. ఆయన గుడ్లు కూర వండేసాడు. సమృద్ధి సమృద్ధి. హల్లెలూయా. అందుకని నువ్వు దేవుని దిక్కు చూడాలి, దేవుని ఆలయంలో ప్రవేశించాలి, ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనకు నమస్కరించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇది ఫస్ట్ వన్. అర్థమైన అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఈ భక్తి చేయడం ద్వారా మనం ఏం పొందుకుంటామంటే నిత్య జీవం పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. ఓకే, అండర్స్టూడ్, అర్థమైందా? ఓకే, రైట్. నెక్స్ట్ వాక్యం చదువుకుందాం. యెహోషువ ఒక భక్తుడి దగ్గరికి వెళదాం. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ ఈ ద్వితోపదేశ కాండం అయిపోయిన తర్వాత దాని ప్రక్కనే ఉంటుందండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనేను. ఎందుకన్నాడంటే, ఒరే మీరు ఎవరిన దగ్గరికి వెళ్తారో నాకు అనవసరం. అర్థమైందా చదివాక? యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి. 24 చాప్టర్ 24 and 15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిందనుకో, మీరు ఎవరు సేవిస్తారో, మిమ్మల్ని ఎవరు మీరు ఎవరిని ఇష్టపడతారో వాళ్ళని సేవించండి. మీ పితరులు సేవించిన దేవతల్ని చేసుకుంటారో, అమోరీయులను దేశంలో నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీకు చెప్పేది ఏంటంటే, మీరెవరిని సేవించడానికి వెళ్తారో వెళ్ళండి, నాకు అనవసరం. హల్లెలూయా. ఆయన చెప్పే మాట ఏంటంటే, యెహోషువ, ఓకే నా వైపు చూడండి, నేను చెప్తాను, దాన్ని ఇంటికి వెళ్ళారు చదువుకోండి.
ఆయన ఏమంటారు, మీరు అమోరీల దేవతలను పూజన చేసుకుంటారా? మీ పితరులు ఆరాధించిన విగ్రహాలను కానీ లేకపోతే దేవతలను నాకు అనవసరం, మీరేం చేసుకోండి, నేను హల్లెలూయా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రైజ్ ది లార్డ్. ఆ తెగింపు ఉండాలండి మీకు. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నిత్య జీవానికి నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఒక తెగింపు ఉండాలి. ఏముండాలి? ధైర్యం ఉండాలి. మీరు ఎవరిని ఆరాధన చేస్తారో, ఎవరిని పూజించుకుంటారో నాకు అనవసరం, నేను, నా పిల్లలు, నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవించెదము. ప్రైజ్ ది లార్డ్. అది ఉండాలి ప్రతి గృహ నిర్వాహకుడికి. ఎవరికి? యజమానుడికి ఉండాలి, యజమానురాలికి ఉండాలి. అర్థమవుతుందా? యజమానుడికి, కుటుంబంలో తండ్రికి, కుటుంబంలో తల్లికి ఉండాలి ఆ తెగింపు, ఆ నిర్ణయం. మీరేమైపోతారో నాకు అనవసరం, నేను నా పిల్లలు మాత్రం యెహోవాను మాత్రమే సేవిస్తాము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే యెహోవాను సేవిస్తే ఏం కలుగుతుంది అంటే ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. నువ్వెక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి నీతో వస్తుంది. నువ్వెక్కడ అడుగు పెట్టినా నా దేవుడు నీతో వస్తాడు. ఆయన మందసం నీ వెంటే ఉంటుంది, నీకు అపజయమే ఉండదు. హల్లెలూయా. రోగమే ఉండదు. నువ్వెక్కడికి వెళ్ళినా జయం జయం విజయం. ఎందుకో తెలుసా? యెహోవా నీకు తోడై ఉంటాడు. యెహోషువకు తోడైన దేవుడు, మోషేకు తోడైన దేవుడు, దానియేలుకు తోడైన దేవుడు, దావీదుకు తోడైన దేవుడు, యోసేపుకు తోడైన దేవుడు ఈరోజు నిన్న నేడు నిరంతరము ఆయన సేవించే వారికి తోడై ఉండే దేవుడు. భూమి ఆకాశము గతించిపోయినా ఆయన మాట మాత్రము గతించిపోదు, ఆయన మాత్రం మారడు. ప్రైజ్ ది లార్డ్. అది మన దేవునిలో ఉన్న సత్తా. అటువంటి దేవుడిని నమ్ముకున్నాం మనం. రోషంగా భక్తి చేయాలి, రోషంగా ప్రార్థన చేయాలి. మన వంటి స్వభావం కలిగిన వాడే ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థించగా ఏం జరిగింది చెప్పండి బాబా? ప్రార్థించగా ఏం జరిగింది చెప్పండి? గిఫ్ట్ ఇస్తాను మీకు, 100 రూపాయలు. అది 100 రూపాయలు ఇస్తానన్న మీకు. ప్రైజ్ అలా పని అయిపోయింది. 100 రూపాయలు ఆయనకి. హల్లెలూయా. పెట్టెలు కొట్టించుకుంటాడు ఆయన. పాప ఆయన కొట్టించుకుంటాడు కానీ ఆయన పని మీద తిరగడం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ హెల్ప్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఉపకారం చేసిన వాడికి దేవుడు అపకారం చేయడు. దేవుని ప్రేమ అది. మన వంటి స్వభావం కలిగిన వాడే ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురియకూడదని. కురిసిందా? మరలా ప్రార్థన చేశాడు, కురిసింది. ఏమనుకుంటున్నారండి మనం దేవుడు అంటేనే? మనం నమ్ముకున్న దేవుడు ఏమనుకుంటున్నారు అసలు మీరు? ఒక వ్యభిచారి, పాపం చేసే స్త్రీ చెబుతా ఉంది, ఏగుల వారిని పంపించాడు యెహోషువ. పాలు తెల్లు ప్రవహించే దేశం ఎట్లా ఉంది చూసిరండి అని. అక్కడ ఆ వేగుల వారిని దైవ సేవకులు ఇద్దరు వెళితే వాళ్ళిద్దరు దాచిపెట్టి, అయ్యా మీరు
ఈ రాజ్యాన్ని కాల్చేసేటప్పుడు, దేవుడి ఈ రాజ్యాన్ని పాడు చేసేటప్పుడు, మరి నా కుటుంబాన్ని, నా నాన్నని, మా తమ్ముళ్ళు, అన్నళ్ళు అందరూ రక్షించండి బాబు అంటే ఓకే మాట ఇచ్చారు. నీ ఇంటికి ఎర్రని దారుణం కట్టు. మీ దేవుడు ఎటువంటాడో నాకు తెలుసు. ఫిలిప్తుల గుండెలు అదిరేటట్లుగా చేశాడు, శత్రు సమూహాన్ని అంతటిని మునిగిపోయేటట్లుగా చేశాడు, ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలు చేసి ఆరిన నేల నడిపించాడు అని చెప్తా ఉంది. ఎవరో వ్యభిచారి. ఆ స్టోరీ తర్వాత చెప్తానులే మీకు. మన దేవుడు ఎటువంటిడో తెలుసా? భూమిని ఆకాశాన్ని నోటి మాట చేత కలుగు చేసిన దేవుడు. ఆయన ప్రజల పట్ల, ఆయన ప్రజల పక్షాన ఉండి, నాయకుడిగా ఉన్న మోసే పక్షాన నుండి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన దేవుడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి దేవుడు నువ్వేం చేయాలి? నిర్లక్ష్యం చేస్తావా? మన పితరుల దేవుడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, వారి జీవితాల్లో దేవుడు వాళ్ళని ఆశీర్వదించలేదా? వారిని దీవించలేదా? విశ్వాసంతో నమ్మారాళ్ళు. అందుకని దేవుడు వారిని ఆశీర్వదించాడు. అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు. నీవు విశ్వసించిన వేళ మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం సంఘ సాహసంలో చేర్చబడి ఆయన మందిరము దిక్కు గనక నువ్వు చూడగలిగితే నీకు నిత్య జీవము లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. అందుకని దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదండి. ఫస్ట్ వన్, దావీదు ఏం చెప్తాను? నేనైతే యెహోవా మందిరంలో ప్రవేశిస్తాను, ఆయన పరిశుద్ధాలను దిక్కు చూస్తాను. నెక్స్ట్, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మందిలో ప్రవేశించి నమస్కరిస్తాను. ఓకే, తన ద్వారా ఏం జరుగుతుంది? నిత్య జీవం దొరుకుతుంది. జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడతాయి. ప్రైజ్ ది లార్డ్. సెకండ్ వన్ వచ్చేటికి ఆయన ఏమంటాడంటే, యెహోషువ ఏమంటారంటే, బాబు మీరు ఏ దేవతలను ఆరాధించుకుంటారో ఆరాధించుకోండి. అమోరీయుల్ని మీరు దేవతలను ఆరాధించుకుంటారా? ఓకే, నాకేం ఇబ్బంది లేదు. నేను నా కుటుంబం యెహోవాను ఆరాధిస్తాం. అందుకు జనులు ఏమంటున్నారో చూడండి. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనాన్ని చివరి వరకు చదవండి. చివరి వచనం చదవండి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదా అనేను. అప్పుడు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు? అందుకు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులము. అర్థమైందే మీకు? వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? యెహోషువ, నీ మాటను మేము ధిక్కరించి, నీ ఆజ్ఞను మేము ధిక్కరించి, మేము గనక అలా చేసామనుకో, మేము మా పిల్లలందరూ కూడా శాపగ్రస్తులు అవుతాము అని అంటూ ఏమంటున్నాడక్క? ఐగుప్తు దేశమున దాసగృహములో నుండి మనలను, మన తండ్రులను రప్పించినటువంటి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియ చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ, మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. హల్లెలూయా. మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. బా, ఎట్లా చెప్తున్నాడు యెహోషువ నాకులాగా. ఒరే మీరు ఏం చేస్తారో చేసుకోండిరా, నేను నా దేవుణ్ణి ఆరాధించుకుంటానంటే ప్రజలు అంటున్నారు, మేము కనుక అలాగా అయితే కనుక శాపగ్రస్తులు అవునుగాక అంటూ ఏమన్నారు తెలుసా? మనలను, మన పితరులను కాపాడిన దేవుడు.
వాళ్ళ మాట ఉచ్చరించిన మాట చూడండి. చేసిన సూచక క్రియలను బట్టి మన కాపాడిన దేవుడు యెహోవాయే, ఆ దేవుణ్ణే మేము ఆరాధిస్తాము. యెహోషువ, ప్రైజ్ ద లార్డ్. అది ప్రజలే కదా నిర్ణయం తీసుకున్నారు. ఎవరు? ప్రజలు, విశ్వాసులు నిర్ణయం తీసుకున్నారు. అటువంటి తీర్మానం చేసుకోవాలి మనం. ప్రైజ్ ద లార్డ్. ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చిపోడంట అక్కడ. ఇంత భక్తి చేసి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోకపోతే ఏం ప్రయోజనం అండి? ఏమైనా ప్రయోజనం ఉందా? ఇంత బ్రతికి ఇంత భక్తి చేసి ఈ దేవుని రాజ్యాన్ని సంపాదించుకోకపోతే ఎందుకు పుట్టుక? మనం పుట్టామంటే ఎందుకు దేవుడు పుట్టించాడు రా బాబు అంటే ఆయనను మహిమపరచడానికి. ప్రైజ్ ద లార్డ్. నీవు నీ పిల్లలు కుటుంబం అంతా మందిరానికి వచ్చి ఆయన కనబడి ఆయన్ని ఆరాధించడానికి దేవుడిని పుట్టించాడు. మరి మనిషి ఏం చేస్తున్నాడు? తనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ దేవుడు ఆజ్ఞలను, ఆయన కట్టడలను విసర్జించి మనిషి తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికి తర్వాత అంతా అయిపోయిన తర్వాత పాట్ర గారు ప్రార్థన చేయండి, ఒంట్లో బాగుంటలేదండి, అస్సలు బాగుంటలేదండి. ఎప్పుడు? నీ బలం ఉన్నప్పుడు, నీ శక్తి ఉన్నప్పుడు, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు అవసరంలా, మందిరం అవసరంలా, పరిచర్య వద్దు. అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు ముసలిదానం అయిపోయిన తర్వాత, ముసలి అయిపోయింది నీరసం రాకపోతే ఏమవుతుంది అక్క? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 40 దాటిందంటే ఆటోమేటిక్గా ఎముకలన్నీ పనిచేయవు, కంట్రోల్ పనిచేయవు. సైన్స్ ప్రకారంగా నడుము పట్టేస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తావు నువ్వు ముసలిదానం అయిన తర్వాత, ముసలి అయిన తర్వాత? తోత్రం అంటే తోసిపొళ్ళు వేసుకుని ఏం ప్రయోజనం? ప్రయోజనం ఏమైనా ఉందా? హల్లెలూయా. ఉందా? మా పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడండి మందిరానికి వస్తానండి. ఒక ఆమె అంది, మా ఆయన గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మందిరానికి వస్తానన్నది. ఇప్పుడు రాలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అమ్మా ప్రభుని నమ్ముకో. ఫోన్లు అయిపోయింది, ఇప్పుడైనా సమయం ఉంది. నీ పాపాలను ఒప్పుకో, యేసే క్షమించేస్తాడు. ఆయన ఎంత ఘోరమైన పాపిని క్షమించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధులుగా మార్చగలిగిన వాడు ఒకే ఒక్కడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నజరేయుడైన యేసు మాత్రమే. ఎవరు నీ పాపాలను క్షమించలేరు, ఎవరు నీ అతిక్రమాలను క్షమించలేరు. యేసయ్య ఒక్కడు మాత్రమే నీ పాపాలను క్షమించగలిగిన వాడు, పరిశుద్ధినిగా మార్చగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అరగంట అయింది వాక్యం మొదలుపెట్టి. ప్రైజ్ ద లార్డ్. చెప్పమంటారా, ముగించమంటారా? దేవుని స్తోత్రం. మీరేం ముందేం రాలేదు. మీరు వచ్చి ఎంత అయింది? ఎంతసేపు అయింది? 10:30కి వచ్చారు. 10:30కా 11ంటికా? ప్రైజ్ ద లార్డ్. మరి మీరే అట్టా ఉంటే మరి నేను నా పిల్లలు ముందు వచ్చిన పరిస్థితి ఏంటి? ఆ శారం పరిస్థితి ఏంటి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఎంతసేపు గడిపినా మనస్ఫూర్తిగా ఆసక్తిగా గడపాలండి. ఎంత ప్రార్థన చేసినా గంట తరబడి ప్రార్థన చేయాల్సిన అవసరంలా, పట్టుమని 10 నిమిషాలు పర్ఫెక్ట్గా ప్రార్థన చేస్తే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆసక్తితో దేవుని మందిరానికి రావాలి. ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినాలి. వాక్యం మీద ధ్యాస ఉందనుకో, నువ్వు నడుము లాగినా ఏమనిపించదు నీకు. అర్థమైంది మీకు? భారం అనిపించదు.
ఎందుకు? దేవుని మీద మొక్కు ఉందనుకో, జగనన్న వస్తున్నాడు చూడాలని ఉంది, ఏం చేస్తావు నువ్వు? చూడాలంటే డాబా ఎక్కేద్దావా? ఎక్కువ ఎక్కి ఏదో రకంగా చూసి బాయ్ చెప్పాలి. అవునా? ఎందుకురా బాబు అంటే చూడాలనే ఆసక్తి ఉంది. ప్రైజ్ అల్లా. ఒకరోజు సుంకపు గుత్తదారుడు, పన్నులు వసూలు చేసేవాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. మన ఇంటికి వస్తారు కదా ఇంటి పన్ను. అమ్మ ఇంటి పన్ను కట్టావా? 2 నెలలు అయింది కట్టి పట్టరా. ఇంటి పన్ను ట్యాక్స్ ఆఫీసర్ వస్తాడా? రావట్లేదండి, మీకు ఇల్లు రావట్లేదా? మరి మాట్లాడరేంటి? హల్లెలూయా. కడుతున్నారు అందరూ, కట్టేయండి. ఇంటి పన్ను అందరూ కట్టేయండి. కట్టాలి, అది రూల్, అది బైబిల్ ప్రకారంగా కట్టాలి. దేవుని స్తోత్రం. యేసయ్య కూడా కట్టాడు. పన్ను కట్టాలి. సరే, ఇలా ఆసక్తితో ఆ గ్రామం అంట యేసు ప్రభు తన శిష్యులు అందరూ నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇతనేమో పొట్టోడు, అతని పేరు జకరియా. చూద్దామంటే అందరూ ఎగిరి తిరిగి ఇలాగా అందట్లేదు. ఒక ఐడియా వచ్చింది దానికి, ఐడియాలజీ, ఒక ఐడియా జీవితాన్ని. హల్లెలూయా. ఐడియా వచ్చింది. ఇట్లా కాదురా బాబు, ఆయన్ని గెంటుకుంటే వెళ్ళామనుకో మనకు కనపడం, ఎవడొకటి తొక్కేస్తాడు నన్ను. అందుకని చెట్టు ఎక్కేద్దాం అనుకున్నాడు. ఎక్కేడు చెట్టు. ఎందుకు ఎక్కాడు? ఆసక్తి. ప్రైజ్, నోట్ దిస్ పాయింట్. ఆసక్తి ఏముండాలి? ఆసక్తి. యేసయ్యను చూడాలి, దేవుని వాక్యాన్ని వినాలి, మందిరానికి వెళ్ళాలి. సమయం అయిపోతుంది, దేవుని మందిరంలో మనస్ఫూర్తిగా గడపాలి, క్రమాన్ని పాటించాలి, ఉపదేశాన్ని వినాలి అని ఏముండాలి నీకు? చెప్పండి. ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఏం చేస్తుందంటే 9 అవగానే నీకు మనస్సు నిలబడదు. అయిపోయి టైం అయిపోతుంది అని ఇక్కడ దోసుకుని చీర అక్కడ దోపుకుని ఏంటి చొక్కా తిరగాసి వేసుకుని బోర్లేసి చేసి ఏదో రకం మధ్యలోకి వచ్చి పడిపోతావు. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? ఆసక్తి అంటారు దాన్ని. ఏమంటారు? ప్రైజ్ జాలాలు. పొద్దున్నే శారమ్మ ఇంటికి వచ్చింది. బాబా మొన్న మా ఆదివారం మందిరం మానేశాను, తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు, మీరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోండి, నేను స్నానం చేసేసి ఎరగట్టి రెడీగా ఉంటాను 8:30కి అంది. ప్రైజ్ జాలాలు. దీన్ని ఏమంటారు? ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేదనుకో మందిరాలు అని వెళ్ళాలనిపించదు నీకు. రోజు వెళ్ళే మందిరమే కదా అనిపిస్తుంది నీకు, ఏమనిపించదు నీకు. ఆసక్తి ఉండాలి. అలాగే ఆసక్తితో ఎక్కాడు. ఎక్కడికే? మేడి చెట్టు ఎక్కిన తర్వాత యేసు ప్రభు వెళుతూ ఉన్నాడు. ఆసక్తిగా చూస్తూ ఉన్నాడు. యేసయ్య దృష్టి పడిందంతే. ప్రైజ్ అలా. ఎందుకు పడిందిరా అంటే ఆసక్తి. కారణం ఏంటి? కాన్ఫిడెంట్, విశ్వాసం. అలా చేసింది జకరియా జీవితంలో. ఆసక్తి చూపడం ద్వారా యేసు ప్రభు దృష్టి ఎవరి మీద పడింది? జకరియా పడింది. పడడం తోడే జకరియా త్వరగా దిగిరా అన్నాడు. దడొచ్చేసింది దీనికి. అయ్య బాబోయ్, నన్ను చూసాడైనా, నేనేమో సుంక గుత్తపుదారుణ్ణి. 100 రూపాయలు చేయమంటే గవర్నమెంట్ 200 చేస్తున్నాను, 100 రూపాయలేమో నా అకౌంట్, 100 రూపాయలేమో గవర్నమెంట్ అకౌంట్లో వేస్తున్నాను. అయ్యి బాబాయ్, నేను పాపాత్ముడినే అని చెప్పేసి, ఏ జకరియా, నేడు నేను నీ ఇంటికి వస్తూ ఉన్నాను. హల్లెలూయా. అంటే నీ హృదయానికి వస్తూ ఉన్నాను. జకరియా వెంటనే తీసుకున్న వారి దగ్గర 4 అంతలు ఇచ్చేసాడు. మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది. ప్రశాంతంగా యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసయ్య ఇంటిలోనికి ప్రవేశించాడు. ప్రవేశించి ఆ ఇంటిలో ఆనందమే ఆనందము, సంతోషమే సంతోషము. ఇక జకరియా జీవితంలోనికి యేసయ్య ఆ హృదయంలో పుట్టాడు. హల్లెలూయా. ఇక పాపాలని క్షమించబడ్డాయి. జకరియా శుద్ధినిగా మార్చబడ్డాడు, పరిశుద్ధినిగా మార్చబడ్డాడు.
నిత్య జీవానికి వారసుడయ్యాడు. హల్లెలూయా. అది మన దేవునిలో ఉన్న మహత్కార్యం. ఆయన దృష్టి నీ మీద పడాలంటే నీకు ఆసక్తి ఉండాలి. ప్రభు మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, మందిరంలో నమస్కరించాలి, ఆయన మందిరం దిక్కు చూడాలి, ఆరాధించాలి, స్తుతించాలని ఆసక్తి నీలో ఉన్నప్పుడు ప్రభు దృష్టి ఆటోమేటిక్గా నీ మీద పడుతుంది. ఆయన దృష్టి పడిందంటే నీ జీవితమే ధన్యము. హల్లెలూయా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్తా ఉండగా రాజశేఖర్ బాగున్నావా అన్నాడు. ఎంత నేను అయ్యి బాబోయ్, నేను ఇన్ని తెలివేంట్రా బాబు, సిద్ధయ్య బాగున్నావా అన్నాడు. మామూలు విషయం అది. దృష్టి పడాలి. దేవుని దృష్టి నీ మీద పడాలంటే నువ్వు ఆసక్తి చూపాలి దేవుని మందిరికి వచ్చే విషయంలో. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఇహపరమందును ఈ భూమి మీదను పరమందును నీ జీవితం ఎట్లా ఉంటుందంటే ఆనందకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉంటుంది. ఉన్నా లేకపోయినా నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉంటారండి. ఇంకంతకన్నా ఏం కావాలి? దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వెంత సంపాదించావు, నీకు ఎంత ఆస్తుంది, అది కాదు. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు, ఎంత ఆనందంగా ఉన్నావు, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అనేదే ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మీకు లభించాలంటే దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆమె వచ్చింది నడుము వంగిపోయి, కొన్ని సంవత్సరాలు 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీ. చెప్పాను కదా మొన్న మీకు. యెహోవా దృష్టి పడింది, యేసు ప్రభు దృష్టి. ఆమె నడుము బాగుపడింది, స్వస్థత పొందుకుంది, దేవుణ్ణి మహిమపరిచింది. అందుకని దేవుని మందిరానికి వస్తే నీకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ దేవుని మందిరాన్ని విడిచిపెట్టుకు నీకు ఎంత సంపాదించినా ప్రతిరోజు నువ్వు శ్రమ పడవలసిందే. అవునా? మనసుకు నెమ్మది లేకపోతే ఆరోగ్యం ఉండదు. అర్థమైంది మీకు? నీ మనసు కుదుటి పడింది అనుకో, నీ మనసు కుదురుగా ఉందనుకో, నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు, నలుగురితో ప్రేమగా మాట్లాడగలుగుతావు. లేదా నీ ముఖం ఎప్పుడు సిరాకే, ఎప్పుడు ఎవరితో మాట్లాడబుద్ధి అయ్యేది, ఎవరితో సంతోషంగా ఉండాలనిపించదు. ఎప్పుడు మూతు ముడుచుకుని నిద్ర 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 నిద్ర, ఏక నిద్ర. ప్రైజ్ ది లార్డ్. దరిద్రం నిద్ర చింపురు గుడ్లు వేసుకునేటట్టుగా చేస్తుంది. అవునా? అవునా కదా? వాక్యం ఏం చెప్తుంది? సోమరే ఇలారా. అదిగో సీమలు చూడు ఎలా, సీమదంతా తలకాయ అంత. చెప్పండి. అవి వేసవ కాలములో ఆహారాన్ని సమకూర్చుకుంటున్నాయి. చూడు. మరి నువ్వు తినటం పడుకోవటం. కొంతమందికి పెట్టినా కానీ తింటా కూడా బతకమే, తినిపించాలి. ఆడు తిన నవ్వులు పెట్టేయండి, ఇంకా యేసు రక్తం చేయి దరిద్రం కూడా. హల్లెలూయా. ఇంత సోమరులు ఉంటారండి, చూస్తూ ఉంటాను నేను, చెప్తాను నేను. దరిద్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా చెప్పండి. నిన్న మా పిల్లల్ని తీసుకొస్తాకి ఆటో మీద చైతన్య స్కూల్కి వెళ్ళాను. వినండి. ఒక అన్న 150 రూపాయలు 150 రూపాయలు చేపలు మంచి బాగున్నాయి తెచ్చుకున్నాడు. తెచ్చుకుని ఇప్పటికి రేపటికి అన్న తెచ్చుకున్నానన్నా రేపు పొద్దున్న ఒక కాయ తెచ్చుకుంటానని అన్నాడు. ఏమన్నాడు? కాయ. దేని స్తోత్రం. దానికి స్తోత్రం ఎంత యేసు రక్తం చేయం అనకూడదు. ఓకే. నేను అన్నాను, పేరేంటన్నా అన్న. నా పేరు ప్రసాద్ అన్న అన్నాడు. ఓకే ప్రసాద్ అన్న, నేను చెప్పేది నేను. మంచి కూర తెచ్చుకున్నావు, చాలా సంతోషం. కాయ అన్నావు కదా, కాయ తెచ్చుకోకో,
కాయ తెచ్చుకోవద్దు. రేపు రోజు ఏం చేస్తామంటే 200 300 అవుతుందా, నువ్వు మీ ఆవిడి మీ ఇద్దరు పిల్లలంట, ఇద్దరు ఆడవాళ్ళంట కలిసి భోజనం హోటల్కి వెళ్ళండి అన్నాను. ప్రైజ్ ది లార్డ్. భోజనం హోటల్కి వెళ్ళి శుభ్రంగా చికెన్ బిర్యానో మటన్ బిర్యానో అందరు కలిసి భోజనం చేయండి. ఎంత ఆనందం అండి. కాయ వేసేసి నువ్వు పడుకుంటావు, కాయ తినే శుభ్రంగా పడుకుంటాడు. శనివారం వరకు పిల్లలు స్కూల్కి వెళ్తారు. నువ్వు కాయ వేసి పడుకుంటే ఎవడ మాట్లాడతాడు? నీ కూతురుతో నీ పిల్లలతో ఎవడ మాట్లాడతాడు? తండ్రిగా అమ్మ ఎట్లా చదువుతున్నావు ఏంటి అమ్మ ఏంటని చక్కగా గుండ్ల మీద వేసి కూర్చుని చక్కగా నీ పిల్లలతోటి మంచం మీద పడుకుని వాళ్ళు చెప్పే మాటలు విని అల్లారే మాటలు చక్కగా ముద్దు మాటలు విని ఆనందించకుండా నువ్వు కాయ తెచ్చుకుని తాగితే నువ్వు పడుకుంటావా లేకపోతే ఊళ్ళంటే తిరుగుతావా? శుభ్రంగా తిని పడుకుంటావు. నీ పిల్లలతో ఎవడో మాట్లాడతాడో, నీ పెళ్ళంతో ఎవడో మాట్లాడతాడో, నీ కుటుంబంతో మాట్లాడగలుగుతావా అని చెప్పాను. అయ్యి బాబా అన్నయ్య నువ్వు చెప్పే మాటలు ఏంటంటే నన్ను ఖచ్చితంగా నేను తెచ్చుకున్నాను, నేను భలే చెప్పావన్నా నాకు అన్నాడు. దేవుని స్తోత్రం. బాగా చెప్పావన్నా, మంచి మాటలు చెప్పాను, నేనేం బాధపడట్లా, నువ్వు చెప్పినందుకు నేనేం బాధపడట్లా, చాలా మంచి విషయం చెప్పావు అన్నాడు. దేవుని స్తోత్రం. అన్నా ఎందుకన్నా డబ్బులు ఇచ్చి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు? నువ్వే 300 రూపాయలు పెట్టి క్వార్టర్ హాఫ్ తెచ్చుకు తాగేవనుకో నువ్వు బలంలో ఉన్నా బాగానే ఉంటావు. కొంచెం వయసు వచ్చిన తర్వాత నీ లోపల అన్ని తినివేస్తాయి, నరాలు ఎముకలన్నీ కొరికేస్తాయి, అప్పుడు హాస్పిటల్కి లక్షలకు వచ్చి అవుతాయి అన్నా అని చెప్పాను. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకుంటా అన్నకే. అన్నా నాకు అలవాటు ఉంది కానీ ఇక నుంచి తాగనన్నా అన్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? అందుకని మనం ఏం చేయాలి? దేవుని మందిరానికి వస్తే దేవుని వాక్యం మీరు వింటే ఆ మాట నీ హృదయంలో దాచుకుంటే నీ బ్రతుకు బాగుపడుతుంది. దాని ద్వారా నీ భార్య ఆనందంగా ఉండగలుగుతుంది, నీ పిల్లలు ఆనందంగా ఉండగలుగుతారు, నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. ఎంత సంపాదిస్తే రోజు అక్కడికే ఇదే ఇంకా టెస్ట్లు. దేవుని స్తోత్రం. అవునా? నేను చెప్పేది ఏంటంటే దేవుని మందిరంలో ఉన్న ఆనందాన్ని అనుభవించండి, దేవుని మాటలు వినండి. ఒకరోజు నేను చచ్చిపోతాను, అందరూ చచ్చిపోతాం. చచ్చిపోకుండా ఉంటాను అన్నోడు చేతులు ఎత్తండి, హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. ఎవరు హల్లెలూయా అన్నాడా? అందరూ చనిపోదాం, అవునా కదా? కానీ ఎవరైతే మందిరానికి వచ్చి ఆయనకి నమస్కరించి ఆయన్ని స్తుతించి ఆరాధించి గొప్ప చేస్తారో వారు మాత్రమే మరణం నుండి తప్పించబడతారు. హల్లెలూయా. నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు. ఈ మాటలు నా దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.